సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి ఇది. ఇంట్లో సభ్యులే షర్మిల, సునీత ఇద్దరు కూడా చెల్లెళ్ళు. ఎప్పుడు చూసినా ఆయన నా అక్క, నా చెల్లి, మా అవ్వ, మా తాత అంటుంటారు. అటువంటిది సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా తిరగబడ్డారండి ఇది. ఓటేయద్దు, ఓటు తిరగబడినా పర్లేదు, సైలెంట్‌గా ఉన్నా పర్లేదు, సపోర్ట్ చేయకపోయినా ఓటేయద్దని చెప్తున్నారు ఇద్దరును. అంటే దీనిపై ప్రభావం ఎలా ఉండబోతుందంటారు వైసీపీ మీద? ఇది ఖచ్చితంగా పెద్ద ప్రభావమే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి 2 కళ్ళు అయిన జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు 2 కళ్ళండి. సో ఒక కన్ను ఆల్రెడీ ఆయన ఫోటోతో, ఆయన మీద ఉన్న సానుభూతితో, లేదా ఆయన ఇమేజ్తో నడిచి ఆల్రెడీ 5 ఏళ్ళు ప్రభుత్వం కూడా నడిపించేసింది. రెండో కన్ను షర్మిల గారు. కరెక్ట్గా ఒక్కసారి మనం ఒక 10-11 ఇయర్స్ బ్యాక్ కానీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తులకు సంబంధించి లేదంటే ఈ అవినీతికి సంబంధించి కేసులు బనాయించినప్పుడు ఆయన సుమారుగా 18 నెలలు ఎంతో జైల్లో ఉన్నారు కదండి. ఆ టైంలో ఇంక అయిపోయింది, పార్టీ సీన్ అయిపోయింది అనుకున్న టైంకి షర్మిల లాంటి ఒక బాణం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుపెట్టిన బాణం అయినప్పటికీ ఆవిడ లేకపోతే ఈరోజు పార్టీ ఉండేదా అండి? లేదు లేదు కదా. అప్పటి వరకు ఆవిడ ఒక షర్మిల గారు అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే తెలుసు తప్ప ఆవిడ ఎక్కడ ఒక నామినేటెడ్ పోస్టుల్లో కానీ రాజకీయాల్లో ఇక్కడ మాట్లాడినట్టు కానీ మనం ఎక్కడ చూడలేదు కూడా. అసలు ఏం మాట తీరు కూడా తెలియని వ్యక్తి వచ్చారు, జనాల్లోకి వచ్చారు, పాదయాత్ర అన్ని చేశారు, ఓదార్పు యాత్ర చేశారు, పైగా అందరూ విమర్శించారు, ట్రోల్స్ చేశారు. ఈవిడే నేత, ఈవిడ వాయిస్ ఏంటి అలా ఉంది, ఈవిడికి ఎవరు ఓటేస్తారు అన్నట్టు కూడా. అయినా ఆవిడ దేనికి భయపడకుండా అలాగే ఆ కాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చిన షూస్ వేసుకొని నడిచి అన్ని చేశారు. కానీ వాయిస్ మీరు అన్నట్టు అది రకమైన వాయిస్ పేల గొంతుకులాగా ఉంటది. అంటే అవన్నీ కూడా ఆవిడకి అసలు మాట తీరు కూడా వచ్చేది కాదు. అటువంటి ఆవిడ ఎంత చక్కగా నేర్పరితనంతో నేర్చుకొని మొత్తానికి చేశారు. మొత్తానికి అప్పుడు గవర్నమెంట్ రాకపోయినా 2019లో గవర్నమెంట్ వచ్చింది. బట్ అప్పుడు వేసిన పునాదే కదండి. 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఒక 1 year 2 years అయింది అనుకుంటా, 1 year అనుకుంటా ఆవిడ ఆంధ్రప్రదేశ్ని వదిలి తెలంగాణకు వచ్చేసారు ఆవిడ. అప్పుడు వచ్చినప్పుడే విజయమ్మ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో. ఎంతవరకు బాబుతో ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను, బిడ్డ ఎదుగుదలలో సహాయపడదాం అనుకుంటున్నాను అని. అంటే అర్థం ఏంటి? రాజుగారి పెద్ద భార్య మంచిదంటే అర్థం ఏంటండి? చిన్న భార్య మంచిదే కాదని మనకి వదిలేశారు కదా. అలాగా సరే అని చెప్పి వచ్చేసింది. ఆవిడ బిడ్డతోనే ఉంది అనుకున్నట్టుగానే బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టడము, ఇక్కడ బారాసా ప్రభుత్వం మీదకి ప్రభుత్వ వ్యతిరేక విధానాలని అన్ని ఖండించడం, అన్ని చేశారు. ఆవిడ కూడా హౌస్ అరెస్ట్ అయ్యారు, ఆవిడ వాహనాన్ని తగలబెట్టారు, చాలా జరిగాయి. తర్వాత తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యం వచ్చేసరికి ఈవిడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు, కాంగ్రెస్లో విలీనం చేస్తారు, రకరకాల వార్తలు వచ్చినప్పటికీ కూడా మొత్తానికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నారు అన్నట్టు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలిచింది, గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మీద కూడా మా మీద కొంచెం ఆమెకి సానుకూల దృక్పథం ఉంది సోనియా గాంధీ గారికి. ఎందుకంటే సుమారుగా ఒక 24-26 స్థానాల్లో మా వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందని కూడా వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే నాన్నగారిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రకటించింది కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తాం అన్నప్పుడు అక్కడ ప్రెస్ మీట్లో కూడా ఒక మీడియా మిత్రుడు ఒకడు అడిగారు, ఏమండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాగ మీ గురించి ఒక మాట అడిగారు, ఆవిడ ఏ అన్నని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందో అటువంటి కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ వెళ్ళారు, ఆవిడ ఏ మొహం పెట్టుకొని వెళ్ళారు అన్నట్టుగా అడిగారు, దీనికి ఏం అడుగుతారని చెప్పి మీడియా మిత్రుడు ఒక ప్రశ్న వేశారు. వేస్తే షర్మిల గారు ఏమన్నారంటే, ఒకప్పుడు రాష్ట్రం వదిలి నేను ఇక్కడికి వచ్చేసినప్పుడు వాళ్ళతో మాకేంటి సంబంధం అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారంటే మళ్ళీ మాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా, ఈ విషయం ఆయన అడగండి ముందు అని అన్నారు ఆవిడ. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఏం లేదు, మధ్యన సత్సంబంధాలు ఏమి లేవు అన్నట్టుగానే ఉన్నారని ఆవిడ చెప్పకనే చెప్పారు ఆ ప్రెస్ మీట్లో. సో మళ్ళీ ఏమైందో తెలియదు. మరలా ఇప్పుడు తెలంగాణ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 0 అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ని బతికించాలి, పైకి తీసుకురావాలంటే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ షర్మిలా గారిని కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని అక్కడ పిసిసి చీఫ్గా చేయాలి, లేదంటే ప్రముఖ స్థానం కల్పిస్తే మరలా కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉందని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రకటించినప్పుడు కాంగ్రెస్ ఎంత కీలక పాత్ర ఉందో
బీజేపీది కూడా అంత కీలక పాత్ర ఉంది. మరి అదే బీజేపీని ఆంధ్రాలో ఆదరిస్తున్నప్పుడు కాంగ్రెస్ని ఆదరిస్తే తప్పేంటండి? ఆ పాయింట్ మీద కాంగ్రెస్ మరలా ఆంధ్రాలో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమైంది. అనూహ్యంగా ఆవిడ పిసిసి పదవి వద్దనుకోవడానికే డిసైడ్. ఎందుకు? పిసిసి చీఫ్ అయితే ఖచ్చితంగా అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరి మీదైనా ఆ స్థానంలో ఉన్నట్టు ప్రత్యర్థుల మీద విమర్శించాలి, వాళ్ళు దియ్యబట్టాలి. పాలిటిక్స్ అంటే ఒక రూల్స్ ఉండవు అంటారు కదా. ఇదే. సో నో రూల్స్ ఖచ్చితంగా విమర్శించాలి. అక్కడ విమర్శించాలంటే అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది స్వయాన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తరువాత అన్నయ్య విషయం పక్కన పెడితే ఆయన ఒక ప్రత్యర్థి పార్టీ. కాంగ్రెస్ కి టీడీపీ ప్రత్యర్థి పార్టీ, వైసీపీ ప్రత్యర్థి పార్టీ, బీజేపీ ప్రత్యర్థి పార్టీ, జనసేన కూడా ప్రతి పార్టీని కూడా విమర్శించాలి, తప్పదు. కాకపోతే సరే వద్దనుకుని ఆవిడ ఏఐసీసీలో కీలకమైన పదవి ఇవ్వండి నాకు చాలు అన్నట్టుగా అనుకుంది. కానీ మొత్తం చాలా మంది లేదు లేదు మీరైతేనే పిసిసి చీఫ్గా ఉంటుందని మొత్తానికి చాలా మంది అభిప్రాయపడ్డారు. దాంట్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కూడా కీలక పాత్ర ఉన్నట్టుగా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అయిండొచ్చు. ఎప్పుడైతే అనూహ్యంగా వచ్చిందో కాంగ్రెస్ మునుపటి అంత దారుణంగా అయితే లేదు ఇప్పుడు ఆంధ్రాలో. ఎందుకు? ఈవిడ మరలా ఎంత ఈ 10 ఏళ్ళ అనుభవంలో నేర్చుకున్న దాంతో సొంతంగా ఆవిడ ఒక పేపర్ కూడా చూడకుండా మాట్లాడతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూసి మాట్లాడతారని ఆయన మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. కానీ ఈవిడ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలకి మైక్ తీసుకోవద్దు, ఇవ్వండి తమ్ముడికి, ఇవ్వండి తమ్ముడు మాట్లాడు, తమ్ముడు ఏంటి నేను చెప్పిన ప్రతి దానికి కౌంటర్గా చెప్తుంది. అట్లా అది గొప్ప విషయం కదండి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న ఎవరెవరైతే ప్రముఖులు ఉన్నారో, అప్పుడు హయాంలో ఎవరెవరైతే నాయకులుగా మంత్రులుగా పనిచేశారో వాళ్ళందరినీ కలుపుకోయే ప్రయత్నం చేస్తున్నారు. ఉండవెల్లి లాంటి వాళ్ళని సీనియర్ సలహాలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ లాక్కొని తీసుకురావడం, కేవీపీ గారు లాంటి వాళ్ళతో మాట్లాడి, కేవీపీ గారు అంటే రాజశేఖర రెడ్డికి ఆత్మబంధువు అంటారు, అటువంటి వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకోవడం, పాత ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలుపుకోవడం, వాళ్ళని కలిసి మీరు మళ్ళీ పోటీ చేయండి, మళ్ళీ రండి కాంగ్రెస్ పట్టుకు రావడం, ఇట్లా జరుగుతుంది. అయితే 2019 ఎలక్షన్లు ముందు మన మాజీ మంత్రి స్వయాన మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడైన స్వామి వివేకానంద రెడ్డి గారు, స్వామి వివేకానంద రెడ్డి అని స్వామి కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి మరణం అది చాలా అపోహలకి అనూహ్య పరిణామాలకి దారితీస్తుంది. ఎస్ అదే అందుకే మరణం ఎందుకన్నానంటే, ముందు ఆయన కాలు జారి పడిపోయారని, పడిపోయి దెబ్బ తగిలేసి హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఆన్ ది వేలో స్ట్రోక్ వచ్చి చచ్చిపోయారండి, రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అక్కడికి 2 రోజుల్లోనే అది క్లియర్ అయిపోయింది, అది మామూలు మరణం కాదు, హత్య అని. దాని మీద రకరకాల వాదనలు, ఆరోపణలు. ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, బెయిల్ మీద బయట ఉన్నారు. దస్తగిరి, శంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇష్యూస్ ఉన్నాయి. స్వయంగా వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత గారు ఏమంటున్నారంటే, అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే స్టేట్లో ఈ ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబం. ఆ కుటుంబం మీద విమర్శించాలంటేనే ఎవరికైనా భయం వేస్తుంది, ఆలోచిస్తారు. అట్లాంటిది ఆ కుటుంబ సభ్యుడు రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్. ఎవరండి నట్టింట్లోకి వెళ్ళి చంపేంత ధైర్యం ఎవరికి ఉంటుంది కదా? కాబట్టి సాక్షుల్ని కాపాడుతున్నారు. పోనీ ఎవరు చేశారో నాకు వాళ్ళు చెప్పండి, కనీసం వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యండి. తను వెళ్ళి కలిశారట జగన్మోహన్ రెడ్డి గారిని, కలిసినా కూడా స్పందన లేదు. పోనీ సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాము, సపోర్ట్ ఇవ్వండి అన్నారట, అక్కడ కూడా ఇవ్వలేదు. స్వయాన దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవల్గా మారి కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అయినా చర్యలు లేవు. తర్వాత మన పులివెందుల ఆయన పేరేంటి, బీటెక్ రవి గారు అయితే క్లియర్గా చెప్తున్నారు, ప్రతి చిన్న విషయానికి పక్క దానికి కూడా హెలికాప్టర్లో 5 కిలోమీటర్ డిస్టెన్స్లో హెలికాప్టర్లో వచ్చే ముఖ్యమంత్రి సొంత బాబాయ్ చనిపోయాడంటే ముందు రోజు రాత్రి చనిపోతే మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు వస్తాడా? అంతవరకు ఆయనకి టైమే లేదా? ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, దోషులను కాపాడుతున్నట్టు అనిపిస్తుంది అని ఇలాంటి రకరకాల వాదనలు ఉండవు. ఈ మధ్యకాలంలో ఆవిడ ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే చెప్పారు, నాకు ఇంత చదువు ఉంది, డబ్బుంది, పరపతి ఇన్నున్నా కూడా తండ్రిని చంపిన వాళ్ళని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. అలాగని అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఎలా అభిప్రాయపడ్డారంటే, ఈవిడ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి మీదకి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మనకి పోటీ చేయొచ్చు, అంటే ఈవిడ తల్లి సౌభాగ్యమ్మ గారు కడప ఎంపీకి పోటీ చేస్తే ఈవిడ పులివెందు నుంచి పోటీ చేయొచ్చు అని కూడా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి.
బట్ ఎట్టకేలకి వాటంటిని తెరదించుతూ ఆవిడ నేను ఇంకా పోటీ చేయట్లేదు, బట్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దు అని ఘంటాపదంగా చెప్తుంది. అదే విచిత్రంగా ఉందండి. అంటే సొంత ఆడబిడ్డ, ఇంట్లో ఉన్న ఆడబిడ్డని ఇప్పటికి ఆవిడ ఎమోషన్ అవుతూ కూడా ఒక మాట చెప్పింది, నేను ఇప్పటికీ ఈ రోజుకి నా నోటి నుంచి జగన్ అన్ననే వస్తుంది, ఇంకోలా రాదు, బట్ ఎంతో సరదాగా ఉండే జగనన్న కూడా ఇలా చేస్తారని అనుకోలేదు, కాబట్టి దయచేసి మాలాంటి వాళ్ళకే న్యాయం జరగకపోతే ఇంకా సామాన్య పరిస్థితి ఏంటి, కాబట్టి ఓటు వేయొద్దని చెప్తుంది. షర్మిలా గారు కూడా ఏం జరిగిందో తెలీదు, బయటకు వచ్చేసారు, పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టేందుకు అంతా చెప్పాను, మళ్ళీ వచ్చి ఇప్పుడు పిసిసి చీఫ్ అయ్యారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ఇప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ఫస్ట్ ఎవరిని దిగుబడుతుంది, ప్రభుత్వం ఉన్న దిగుబడుతుంది, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతర అవుతుంది, ఆ జాతరలో కోట్లాట జరిగింది, కోట్లాట జరగగానే పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు, పోలీసులు అనగానే అది తిరిగి ఎక్కడికి వెళ్తుంది, ప్రభుత్వం మీదకి వెళ్తుంది, ప్రభుత్వ వైఫల్యం అని అంటాం ఎక్కడేం జరిగిన. సో అలాగే అధికారంలో అన్నగారు ఉన్నారు కాబట్టి ఆవిడ విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు. దాని మీద కూడా ఎలా చేశారు, మురుసుపల్లి షర్మిల, ఆవిడ వైఎస్ షర్మిల కాదు, అనిల్ ఇంటి పేరు చెప్తూ మురుసుపల్లి షర్మిల అని చెప్పి ఆమెని దుయ్యబట్టడం, ఆవిడ రకరకాలుగా ఇంకా ఆవిడ ఎన్నో చేసిందని అది చేసింది. అంటే చూడండి, రాజకీయాల్లోకి వచ్చేసరికి సొంత చెల్లెల మీద కూడా వ్యక్తిగత దోషులకు దిగిపోయారు. దాన్ని పోనీ ఆయన ఖండించవచ్చు కదా, ఖండించకలేదు. ఒక మాట ఎవరు అంటానికి వీలేదంటే ఒక్క శాసనం, ఆయన మాటే శాసనం, ఒక రూల్ పాస్ చేస్తే ఎవరో ఉంటారండి అనట్లేదు. కానీ పైగా తిరిగి వీళ్ళే ఉంటున్నారు, మన అన్నని ఏమైనా విమర్శిస్తుంది కదా అంటే, అన్న ఏమి విమర్శించింది, అధికార పరంగా విమర్శించి కదా, పర్సనల్ గా వెళ్ళలేదుగా. మొన్న ఒక ఆవిడైతే ట్విట్టర్లో పెట్టిందండి, ఎక్స్లో, జగన్మోహన్ రెడ్డి గారికి భక్తురాలు ఆవిడ, షర్మిలా గారు అంట జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎప్పుడో అనిల్ గారు మొదటి భార్యని ఆ పిల్లల్ని రోడ్డు మీదకి రాకుండా చేసేసింది, వాళ్ళు బయట ప్రపంచం రాకుండా చేసింది, వీళ్ళు పెళ్ళి అయితే కానీ వాళ్ళు పెళ్ళి అవ్వకూడదని చాలా టార్చర్ పెట్టింది, ఇవన్నీ చెప్పి గొప్పగా రాసింది. ఇటువంటి షర్మిలా గారు మీరు నమ్ముతారా అని. చిన్న లాజిక్ అండి, షర్మిలా గారు కూడా కాసేపు అలా చేసింది అనుకుందాం, ఎవరంటే చూసి చేసింది, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడని చేసిందా, లేదా అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు మచ్చ ఎవరికి, మళ్ళీ మీకే కదా, మీ నాయకుడికే ఆపాదించబడుతుంది కదా. అంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు వాళ్ళు? అంటే ఎంతసేపు నాయకుడు కళ్ళల్లో పడాలి, నాయకుడు దృష్టిలో పడి ఆయన మెప్పు పొందాలంటే మెప్పు పొందక్కర్లేదు, ముందు ఆయన మరికొంచెం దిగజార్చేస్తున్నారు మీరు. అది అవును, ఆయన మీద ప్రేమతో ఆయన కళ్ళల్లో పడాలనే ఉద్దేశంతో ఈవిడ్ని దుయ్యబడితే ఏమవుతుంది, తిరిగి ఆ కుటుంబంలోకి వస్తుంది కదా. ఆవిడ అంత రెబల్గా బిహేవ్ చేసిందంటే అన్న అండ చూసుకునే చేసిందిరా అని అంటారా అనరా? అవునండి. మరి అప్పుడేం చేశారు, కేసులు పెట్టొచ్చు కదా. కాబట్టి ఈ భక్తులు ఎలా తయారయ్యారంటే నాయకులకి మరీ ఆ నాయకుల స్థాయిని దిగజార్చేలాగా తయారయ్యారు. సో అలాగే మొత్తం మీద క్లియర్ కట్గా సునీత గారు ఏం చెప్పేది ఏంటంటే, నేనైతే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదు, బట్ వైసీపీకి మాత్రం ఓటు వేయకండి, నాలాంటి వాళ్ళకి కూడా న్యాయం జరగలేదంటే ఇంకెవరికి జరగదు, మీరు భంగపడతారు వద్దని ఘంటాపదంగా చెప్తుంది. షర్మిలా గారు కూడా ఎందుకు బయటకు వచ్చారో అనేది తెర వెనుక విషయాలు రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న బీటెక్ రవి గారు కూడా ఒక మంచి క్వశ్చన్ వేశారు, షర్మిలా గారు పోటీ చేస్తున్నారు కాబట్టి షర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు ఎటువైపు ఉంటారు అని బీటెక్ రవి గారు ఒక క్వశ్చన్ వేశారు. నిజంగా అది చాలా బాధాకరమైన మాట, కానీ ఆవిడకి కానీ అభిమానులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదండి. పైగా విజయమ్మ గారు బుక్ కూడా రిలీజ్ చేశారు రాజశేఖర రెడ్డి గారి మీద. అందులో ఏముందంటే, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా షర్మిల అంటేనే ఎక్కువ ప్రేమ అభిమానం అంట. మరి ఇప్పుడు షర్మిల గారిని గెలిపించుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శాంతించాలంటే షర్మిల రెడ్డిని గెలిపించుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా అన్నట్టుగా బీటెక్ రవి గారు క్వశ్చన్స్ అందించారు. కరెక్టే కదా. అంతే, మీరు అన్నట్టు అదొక రకమైన విజయమ్మ గారికి బాధాకరమైన టాస్కే. అవును, ఆవిడేం అనలేదు, ఏ తల్లి కూడా అటువంటి ఇబ్బంది రాకూడదు. సో సునీత గారి స్టేట్మెంట్ లో న్యాయం ఉందని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని బట్టి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అంటే చాలా కారణాలు ఉన్నాయి, ఓడిపోవడానికి చాలా చెప్తున్నారు వాళ్ళు. ఇది ఇంకా అవన్నీ ఒక కారణం అయితే సగం ఇదే అనిపిస్తుంది. అదండి, ఇంట్లో వాళ్ళే ఓటు వేయడం పరిస్థితి వచ్చి చాలా కారణం ఏంటి, అంటే అభివృద్ధి లేదంటున్నారు, తర్వాత రాజధాని విషయం, లేకపోతే అపాయింట్మెంట్లు లేవు, ఇలాగా ఇంకోటి మతపరమైన కూడా ఇప్పుడు టీటీడీ అవి చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాగే మంచి మందు దొరకట్లేదని, ఇలాగా ప్రభుత్వ ఉద్యోగుల వైఫల్యం, ఇవన్నీ చూస్తుంటే అన్నీ ఒకటండి.
సొంత చెల్లెళ్ళు చేయటం అదొక ఎత్తు. అంటే రెండు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. చూద్దాం మరి రిజల్ట్ ఏమవుతుందని. అంటే అందరూ అయితే ఓడిపోతారని అంటున్నారు, చూడాలి ఏం జరుగుతుంది. ఇదండి జగదేవ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.